రాజీవ్, ఏంటత్తయ్య? ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? జ్యోతి గురించి ఆలోచిస్తున్నావా? నా ఆలోచన, నా ధ్యాస, నా ఊపిరి అంతా తనే కదా అత్తయ్య. ఇంత మంచి మనసున్న నా మేనల్లుడే నా కల్లుడు కావడం నా అదృష్టమే. విధి మీ ఇద్దరిని ఒకరినొకరు దూరంగా ఉంచటం నా దురదృష్టమా? నాకేం అర్థం కావడం లేదు. అవును, జ్యోతి గురించి ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ గారిని ఈవేళ కలిసి నిజం తెలుసుకుంటాను అన్నావు కదా, కలిసావా? ఏమన్నారు? నువ్వేం చెప్తావోనని నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే నమ్మటం లేదు, కానీ జ్యోతి చనిపోయిందని ఎస్ఐ గారు చెప్పారు. పేపర్లో ఆ వార్త చూసే నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. మళ్ళీ ఇప్పుడు నేను నీకదే మాట చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఎస్ఐ గారు ఏం చెప్పారని అడిగితే మాట్లాడవేంటి? ఎస్ఐ గారి ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదంట అత్తయ్య. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని నువ్వే చెప్పావు కదా అత్తయ్య. వెయిట్ చేయక తప్పదు. అసలు నువ్వు నిజమే చెప్తున్నావా రాజీ? అదేంటత్తయ్య అలా అడిగావు? నీ కళ్ళెర్రగా ఉన్నాయి, నీ ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నిజం చెప్పినా కూడా నన్ను బాధపెట్టడం ఇష్టం లేక నిజం దాస్తున్నావేమోనని అనుమానం వచ్చింది. సారీ అత్తయ్య, నువ్వు తట్టుకోలేవని అబద్ధం చెప్పాను. అదేం లేదత్తయ్య, జ్యోతికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా లేట్ అవుతుందని డల్గా ఉన్నానంతే. మరి ఏం చేద్దాం బాబు? నీకు నాకు తను జ్యోతనే అనిపిస్తోంది. తనతో సహా అందరూ వర్ష అంటున్నారు. మనం ఏం చేయలేకపోతున్నాం. అదే కదా అత్తయ్య, కళ్ళ ముందు సాక్ష్యమేమో తను వర్ష అంటుంది, మన మనసేమో కాదు జ్యోతి అని వాదిస్తుంది. పెంచిన వాళ్ళు కొన్ని ఫోటోలు వర్ష అనే ఆధారాన్ని చూపిస్తున్నాయి. నోరు తెరిచి వరమడగలేని మూగవాడికి దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ఉంది మన పరిస్థితి. కళ్ళ ముందు జ్యోతి కనిపిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నాం. అవును జ్యోతి, నీ నుంచి నాకు విడాకులు కావాలని నేనే స్వయంగా పేపర్స్ మీద సంతకం పెట్టాను. ఆ రోజు ఇంటి ముందు ధర్నా చేస్తుందని కోపం వచ్చి అమ్మ మాట విని విడాకుల మీద సంతకం పెట్టాను. వెళ్ళిపోమన్నాను. అదే ఇక్కడ దాకా తెచ్చింది. నేను ధైర్యం చేసి మా అమ్మని ఎదిరించున్నా, జ్యోతి నా మాట వినకపోయున్నా నా జ్యోతి నా దగ్గరే ఉండేది. పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఒక విధంగా దీనంతటికీ కారణం నేనే. రాజీవ్ శ్రావ్యాల్ని ఒకటి చేస్తానని ప్రమాణం చెయ్యి. ప్రమాణం చెయ్యి జ్యోతి. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది బాబు. రాజీవ్, మనం చేయగలిగేది మన మనసుల్ని నమ్మడం, దైవాన్ని నమ్మడం. రేపు శివరాత్రి, నువ్వు శివదీక్ష తీసుకో, కటిక ఉపవాసం ఉండు, జాగారం చెయ్యి. నీ భార్యని నీ కళ్ళ ముందు నిలబెట్టమని ఆ మహాదేవుణ్ణి మనసారా వేడుకో. భోళా శంకరుడు తప్పకుండా నీ కోరికని నెరవేరుస్తాడు. మానవ ప్రయత్నంతో సాధించలేంది దైవం మీద ఆధారపడి సాధించుకోవాలి. మంచి ఆలోచన అత్తయ్య. రేపు తప్పకుండా శివదీక్ష తీసుకుంటాను. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సోమరాధితాయ నమః, ఓం శంభవే నమః, ఓం హరాయ నమః, ఓం శ్రీశైలాధినాథాయ నమః, ఓం భవాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం సర్వలక్షణలక్షితాయ నమో నమః. రాజీవ్, ఏంటన్నా ఈ బట్టల్లో వచ్చావేంటి? మహాశివరాత్రి సందర్భంగా నేను శివదీక్ష తీసుకుంటున్నానమ్మా. ఉపవాసం, జాగారం చేస్తున్నాను. ఇంతకు ముందెప్పుడు ఇలా చేయలేదు కదా నువ్వు, ఇవాళేంటి కొత్తగా? నాకు శివయ్య అనుగ్రహం కావాలి. శివయ్య నాకు ఈ ఆలోచన కలిగించాడు, అందుకే చేస్తున్నాను. ఏదైనా తీరని కోరిక ఉంటే
ఇలా శివదీక్ష తీసుకుని ఉపవాసం జాగరణ ఉంటే శివుడు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడు. పంతులు గారు, అమ్మా. నా మనవడికి శివదీక్ష ఇవ్వండి. అలాగేనమ్మా. ఓం తేజస్కరాయ భక్తానుగ్రహకారకాయ వరదాయ మల్లికార్జునాయ జైనీపురపతయే నమః. ఓం మహాకాలాయ మహేశ్వరాయ విశ్వరూపాయ విరూపాక్షాయ నమో నమః. ఓం శ్రీశైలాధినాథాయ శ్రీ భ్రమరాంబపతయే శ్రీ భవాయ త్రిలోకాధినాథాయ నిత్యాయ నమో నమః. నిష్ఠగా ఉండి నియమం తప్పకూడదు. వీటిని ఖచ్చితంగా పాటిస్తే భోళాశంకరుడు కరుణిస్తాడు. పరమేశ్వరుడికి నీ సంకల్పం చెప్పుకో. శివయ్య, నీ భార్య పార్వతీదేవి నీలో సగభాగం చేసుకున్నవాడివి. నేను నా భార్య కోసం పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకో. నా కళ్ళ ముందు ఉన్నది నా జ్యోతి అని నా మనసు చెప్తుంది, కానీ అందరూ వర్ష అంటున్నారు. నా భార్య జ్యోతి నాకు కనిపించేలా, నన్ను కలిసేలా చేయి. శివయ్య, కరుణించి నా భర్త కోరిక నెరవేర్చు. అలాగే వర్ష చివరి కోరిక నెరవేర్చేలా చూడు. అందుకోసం నేను కూడా దీక్ష తీసుకుంటాను. పంతులు గారు, ఈరోజు నేను కూడా ఉపవాసం జాగరణ ఉంటాను. శుభం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఏ ఆటంకం లేకుండా రామరాజుతో పెళ్లి జరగాలని వర్ష ఉపవాసం ఉంటున్నట్టుంది. ఆ పెళ్లి జరిగితే ఈ ఆస్తంతా నా చేతికొస్తుంది కాబట్టి నా కోరిక కూడా నెరవేరుతుంది. వర్ష, నీ కోరిక శివయ్య తప్పకుండా తీరుస్తాడమ్మా. శ్రావ్య, ఏంటత్తయ్య? నా కొడుకు క్షేమం కోసం, వాడికి మంచి జరగడం కోసం నువ్వు శివదీక్ష తీసుకోవా? తీసుకుంటానత్తయ్య. పంతులు గారు, నా కోడలికి కూడా కంకణం కట్టండి. తను కూడా ఉపవాసం చేసి జాగరణ చేస్తుంది. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శివయ్య, రాజీవ్ ఏం కోరుకున్నాడో నాకు తెలియదు. వర్ష నిన్ను ఏం అడిగిందో కూడా నాకు తెలియదు. నాకు మాత్రం నా భర్త కావాలి. తను నా సొంతం అవ్వాలి. నాకే భార్య స్థానాన్ని ఇవ్వాలి. నా కోరిక తీర్చు శివయ్య.